తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు శ్రావ్య, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో నూతన అవకాశాలను ప్రదర్శిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించింది. వివిధ దేశాల నుండి వచ్చిన 150కి పైగా ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ తొలి రోజు 4 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ విద్యుత్ శాఖలో ఒక్కరోజే 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. పంప్ టు స్టోరేజ్ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో వంతారా బృందం ఎంఓయూ చేసుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో వంతారా బృందం ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ నెలాఖరున వంతారాని సందర్శిస్తామన్నారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా చేసింది. ఈ సదస్సుకు 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. విశ్వవ్యాప్తంగా పేరున్న కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివచ్చారు. సమ్మిట్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్ గా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. Telangana become India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. Following the Indian model of constitution making, we decided to deliberate upon our future. We asked experts to tell us what we can achieve by 2047 when India will celebrate its 100 years of independence. This is how the dream of Telangana Rising 2047 was born. In our Telangana culture, when we wanted to do something great, it is important to take blessings from our gods. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it pure, pure and rare. In 20 plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. Now we are getting ready to compete with them. We have also invited them to collaborate, invest and support us in the Telangana rising journey. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 11:30 సుజయ్ వర్మ స్టార్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు సమావేశంలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా విజన్ 2047 నాటికి దాదాపు $3 trillion ఎకానమీ చేరుకునే లక్ష్యంగా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం స్టార్ట్ అయినటువంటి కార్యక్రమానికి నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థితో పాటు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, అమెజాన్ ఐకియా ప్రతినిధులతో పాటు వివిధ ఫర్నిచర్ తయారు చేస్తున్నటువంటి ఎంఎస్ఎంఈతో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీలో
వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కి హాజరు కావాల్సింది. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సింది. అంతర్జాతీయ పరంగా తెలంగాణ రాష్ట్రాన్ని కీర్తి ప్రతిష్టలు విశ్వాసం చేసేందుకు ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ అనేది బాగా తోడ్పడుతుందనేటువంటి ప్రభుత్వం భావిస్తుంది. విదేశాల పెట్టుబడులు ఎక్కువ ఆకర్షించి ఫ్యూచర్ సిటీలో నిర్మించబోయేటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయబోయేటువంటి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై కూడా ఎగ్జిబిషన్ స్టాల్స్ ని ఏర్పాటు చేసి వారందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మొదటి రోజు మరి కాసేపులోనే కంప్లీట్ అవుతుంది. మొత్తం 12 అంశాల మీద 4 స్టేజీల వద్ద 3 సెషన్లు పార్టిసిపేట్ చేసినట్టు ఈ సెషన్ లో ఒక్కొక్క సెషన్ లో ఒక్క విభాగానికి చెందినటువంటి అధికారులు సమావేశాలు వేసి మొదటి సెషన్ లో తెలంగాణ భవిష్యత్తు ఇంధనం, అదే గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన సెషన్ తో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు, నాన్ ఎమిషన్ టెక్నాలజీ సంబంధించిన అంశాలతో పాటు సాంకేతిక రంగాలు, సెమీ కండక్టర్ సంబంధించిన అంశాలు, మరోవైపు విద్యారంగానికి సంబంధించిన అంశాలు, ఐటీ రంగానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా హెల్త్ కి సంబంధించిన అంశాలు, అంతర్జాతీయ అవకాశాలకు సంబంధించిన నైపుణ్య మార్కెట్ సంబంధించిన అంశాలపై కూడా సెషన్స్ కూడా ఈ రోజు ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మరికాసేపులోనే ఒక్కొక్క సెషన్ లో ఒక్కొక్క మంత్రులు పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు హెల్త్ సెషన్ లో మంత్రి దామోదర్ రాజమండ్రి పార్టిసిపేట్ చేశారు. ఇరిగేషన్ సంబంధించిన సెషన్ లో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక్కొక్క సెక్షన్ లో ఆయా విభాగాలు చెందినటువంటి నాయకులు, అధికారులతో పాటు మన మంత్రులు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క సెషన్ లో పాల్గొంటారు. రేపు మరి గ్లోబల్ సమ్మిట్ రేపు 2వ రోజులో విజన్ 2047 డాక్యుమెంట్ ని ఆవిష్కరిస్తారు. ఇది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే రేపు విజన్ 2047 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాల మీద ఇంకా ముందుకు వెళ్ళాలి, రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకోవాలి, రాష్ట్రానికి పెట్టుబడులు ఏ రకంగా వస్తాయి. ఇప్పటికీ భారీ పెట్టుబడులు ఈ రోజు వచ్చినటువంటి చాలా మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్టు కూడా తెలుస్తుంది. దాని వివరాలు కూడా రేపు పూర్తి వివరాలు కూడా అధికారులు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ ఎంతో అంగరంగ వైభవం కొడుతుంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ యొక్క సదస్సుకు పలు రాష్ట్రాలతో పాటు పలు దేశాల నుంచి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతుంది. సినీ రంగానికి సంబంధించినటువంటి హీరో నాగార్జునతో పాటు కల్పక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వీరందరూ కూడా హాజరై గ్లోబల్ సమ్మిట్ లో హాజరై తమ యొక్క ఇంటికి అని చెప్పొచ్చు. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ అశాస్త్రంగా కొనసాగుతుంది. ఈ రోజు మరికాసేపులో కీరవాణి సంబంధించిన సంగీత విధావరి కూడా స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు కొంతమంది సెలబ్రిటీలు, కొంతమంది సినీ తారలు కూడా ఈ యొక్క సమావేశానికి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం మొత్తం ఎంతో అంగరంగ వస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. రాష్ట్రంలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి కీర్తిని, ప్రతిష్టలు, గౌరవాన్ని చిరస్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిలబెట్టారు. ఈ రోజు మొదటి రోజు మరి కంప్లీట్ అవుతున్న అన్ని సెషన్స్ కూడా కంప్లీట్ అవుతాయి. రేపు నుంచి మళ్ళీ తిరిగి రేపు విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణతో పాటు కొన్ని ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై కూడా వివిధ విభాగాలకు చెందిన సెషన్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.